భువనేశ్వర్ కుమార్ తన గాయాన్ని అధిగమించి ఆర్సీబీ తరపున మళ్లీ బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. మార్చి 28న సీఎస్కేతో జరగనున్న మ్యాచ్కు భువి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అతని రీఎంట్రీ బౌలింగ్ విభాగానికి బలాన్నిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. భువి గెలుస్తాడా లేక సీఎస్కే బ్యాటర్లు అతనిపై ఆధిపత్యం ప్రదర్శిస్తాడా అన్నది అభిమానులను ఉత్కంఠలో ఉంచుతుంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనుభవజ్ఞుడైన పేసర్ భువనేశ్వర్ కుమార్ తిరిగి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. మార్చి 28న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరగనున్న మ్యాచ్ లో భువి ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్వల్ప గాయంతో ఐపీఎల్ 2025 మొదటి మ్యాచ్ కు దూరమైన సీనియర్ బౌలర్ ఇప్పుడు తన ఫ్రాంచైజీ తరపున అరంగేట్రం చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. మార్చి 24న ఆర్సీబీ అధికారిక సోషల్ మీడియా ద్వారా భువనేశ్వర్ కుమార్ పునరాగమనం గురించి బలమైన సంకేతం ఇచ్చింది. ఫ్రాంచైజీ తన బౌలర్ల చిత్రాన్ని పోస్ట్ చేసి భువి ఎప్పటికన్నా త్వరగా ధైర్యంగా తిరిగి చర్యలోకి దిగుతాడు అంటూ క్యాప్షన్ జోడించింది. భువి ఐపీఎల్ లో అపారమైన అనుభవం కలిగి ఉన్న పేసర్ ఇప్పటి వరకు 176 మ్యాచ్లు ఆడి 7.56 ఎకానమీ రేటుతో 181 వికెట్లు పడగొట్టాడు. అతని రీఎంట్రీ ఆర్సీబీ బౌలింగ్ విభాగానికి గణనీయమైన బలాన్నిస్తుంది. ముఖ్యంగా పవర్ ప్లే ఓవర్లలో భువి అదిరిపోయే స్వింగ్ బౌలింగ్ లను అందించగలడు. ఇక సీఎస్కే వంటి శక్తివంతమైన బ్యాటింగ్ లైనప్ ను ఎదుర్కోవడానికి ఆర్సీబీకి అనుకూలంగా మారవచ్చు. అయితే భువనేశ్వర్ కుమార్ గైర్హాజరీలో యువ జమ్మూ కాశ్మీర్ పేసర్ రసిక్ సలాందర్ ఆడే అవకాశం పొందాడు. అతను కొంచెం రన్స్ లీక్ చేసినప్పటికీ 3వ ఓవర్లో 35 పరుగులు ఇచ్చి 10వ ఓవర్లో సునీల్ నారాయణ్ కీలకమైన వికెట్ ను తీసి విలువైన బ్రేక్ త్రూని అందించాడు. ఇదే సమయంలో ఆస్ట్రేలియన్ పేసర్ జోష్ హాజల్వుడ్ 4 ఓవర్లలో 2 వికెట్లు తీసి తన ప్రతిభను చాటాడు. ఎస్దాయల్ 3 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి స్లాగ్ ఓవర్లలో 1 వికెట్ తీసుకున్నాడు. ఈ ప్రయత్నాలు కలిసి కోల్కతా నైట్ రైడర్స్ ను 174కే పరిమితం చేశాయి. ఈ లక్ష్యాన్ని ఆర్సీబీ 16.22 ఓవర్లలో ఛేదించి సులభమైన విజయాన్ని సాధించింది. ఇక భువనేశ్వర్ కుమార్ తిరిగి రావడం ఆర్సీబీ బౌలింగ్ దళానికి అదనపు బలాన్నిస్తుంది. పవర్ ప్లేలో వికెట్లు తీయగల గుణం, అనుభవం, డెత్ ఓవర్లలో క్రమశిక్షణ గల బౌలింగ్ చేయగల సామర్థ్యం భువిని విలువైన ఆటగాడిగా నిలబెడతాయి. ఆర్సీబీకి ఇది పెద్ద మార్పుగా మారవచ్చు, ముఖ్యంగా సీఎస్కే వంటి పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ను ఎదుర్కొనేటప్పుడు. అయితే మార్చి 28న చెన్నైలో జరగనున్న ఈ హై వోల్టేజ్ మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్ మళ్లీ తన ప్రతిభను నిరూపించుకోగలడా లేదా సీఎస్కే బ్యాట్స్మెన్లు అతనిపై ఆధిపత్యం ప్రదర్శించగలరా అనే ఉత్కంఠకు వీరాభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి భువనేశ్వర్ కుమార్ త్వరగా కంబ్యాక్ ఇస్తాడని మీలో ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి.